మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఈరోజు ఈ వీడియోలో మనం విశ్వాసాన్ని పెంచే మంచి అలవాట్ల గురించి తెలుసుకుందాం. విశ్వాసం కేవలం మాటలతో కాదు, రోజువారీ ప్రవర్తనతో కూడా పెరుగుతుంది. దీన్ని పెంచేందుకు పాటించాల్సిన కొన్ని మంచి అలవాట్లు. ప్రతిరోజు చిన్న మంచి చర్యలు చేయండి. సహాయం కావాలంటే ముందడుగు వేయండి. ఇతరులకు ఆనందాన్ని ఇవ్వగల చిన్న చర్యలతో నమ్మకాన్ని పెంచండి. మాటల్లో పనుల్లో ఒకేలా ఉండండి. చెప్పేది చేయండి. మాటలతో ఒకలా, పనిలో మరోలా ఉంటే నమ్మకం తగ్గిపోతుంది. వినే నైపుణ్యాన్ని పెంచుకోండి. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వినండి. అడ్డుకోకుండా శ్రద్ధగా వినడం వల్ల మీరు నమ్మదగిన వ్యక్తిగా మారతారు. ఇతరుల విజయాన్ని అభినందించండి. ఈర్ష్య లేకుండా వారి విజయాలను ఆనందంగా స్వీకరించండి. ఇది మీరు మంచి మనసున్న వ్యక్తి అని ఇతరులకు తెలియజేస్తుంది. కష్ట సమయంలో ధైర్యంగా తోడుగా ఉండండి. ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు వారి వెంట ఉండండి. నమ్మకానికి ఇది అతి ముఖ్యమైన పరీక్ష. మీ తప్పులను స్వయంగా గుర్తించి సరిదిద్దండి. తప్పును దాచిపెట్టడం కన్నా ఒప్పుకుని పరిష్కరించేందుకు ప్రయత్నించండి. ఇది మీ నిజాయితీని తెలియజేస్తుంది. పరిమితులను గౌరవించండి. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత సమయం, భావనలు ఉంటాయి. వాటిని గౌరవించడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. సరైన సమయంలో సరైన మాట చెప్పండి. అవసరమైనప్పుడు మాత్రమే మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఉపయుక్తమైన మాటలు నమ్మకాన్ని పెంచుతాయి. ఇతరులకు ప్రేరణగా ఉండండి. సానుకూలంగా ఉండి ఇతరులను ఉత్తేజపరచండి. ప్రేరణ ఇచ్చే వ్యక్తిని అందరూ నమ్ముతారు. విశ్వాసాన్ని పెంచడం ఒక రోజులో జరిగేది కాదు. రోజు చిన్న చిన్న మంచి చర్యలతో, నిజాయితీతో, సానుభూతితో, పరస్పర గౌరవంతో క్రమంగా నమ్మకాన్ని నిర్మించాలి. ఇది మన వ్యక్తిత్వాన్ని, సంబంధాలను, సమాజాన్ని బలపరుస్తుంది. విశ్వాసాన్ని పెంచే మంచి అలవాట్లను జీవితంలో ఎలా పాటించాలి? చిన్న మంచి చర్యలు చేయడం. ఉదాహరణకు, ఇంట్లో కుటుంబ సభ్యుడు బిజీగా ఉన్నప్పుడు మీరు వంటకు సహాయం చేయడం. ఉదాహరణ, పని స్థలంలో సహా ఉద్యోగికి అవసరమైన సమాచారం ముందుగా అందించడం. ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తిని నమ్మవచ్చు అనే భావన ఇతరుల్లో పెరుగుతుంది. మాటలు, పనుల్లో ఏకరూపత. ఉదాహరణ, మీరు సమయం పాటిస్తానని చెప్పినప్పుడు ఆలస్యం కాకుండా వెళ్ళడం. ఉదాహరణకు, ఒక ప్రాజెక్టు పూర్తి చేస్తానని మాట ఇచ్చినప్పుడు సరైన సమయంలో అందించడం. ఇది మీపై నమ్మకాన్ని పెంచుతుంది. శ్రద్ధగా వినడం. ఉదాహరణకు, స్నేహితుడు తన సమస్య చెప్పినప్పుడు వెంటనే పరిష్కారం చెప్పడానికి తొందరపడకుండా ఓపికగా విని తర్వాత సహాయం చేయడం. ఉదాహరణ, ఆఫీసు సమావేశాల్లో ఇతరుల అభిప్రాయాలను గౌరవంగా వినడం. ఇతరులు ఈ వ్యక్తిని నమ్మొచ్చు అని భావిస్తారు. ఇతరుల విజయాన్ని అభినందించడం. ఉదాహరణకు, సహ ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు అతనిని అభినందించి శుభాకాంక్షలు తెలపడం. ఉదాహరణకు, కుటుంబ సభ్యుడు మంచి పనిని సాధించినప్పుడు ఆనందంగా నీకు చాలా గర్వంగా ఉంది అని చెప్పడం. ఇది ఈర్ష్య లేకుండా మీరు మంచి వ్యక్తిగా కనిపించడంలో సహాయపడుతుంది. కష్ట సమయంలో తోడుగా ఉండడం. ఉదాహరణకు, స్నేహితుడు వ్యక్తిగత సమస్యతో బాధపడుతున్నప్పుడు అతనికి సమయం కేటాయించి వినడం. అవసరమైతే వైద్య సలహాలు లేదా ఇతర సహాయం అందించడం. ఉదాహరణకు, సహ ఉద్యోగి పనిలో ఇబ్బంది పడితే అతనితో కలిసి పనిచేసి ఒత్తిడిని తగ్గించడం. కష్టంలో ఉన్నప్పుడు చేసిన సహాయం నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. తప్పులను ఒప్పుకొని సరిదిద్దడం. ఉదాహరణకు, పని సమయంలో పొరపాటు జరిగితే వెంటనే ఇది నా తప్పు, నేను సరిచేస్తాను అని చెప్పడం. ఉదాహరణకు, ఇంట్లో కుటుంబ సభ్యుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే క్షమాపణ చెప్పి తిరిగి ప్రయత్నించడం. నిజాయితీ వ్యక్తిత్వాన్ని ఇతరులకు తెలియజేస్తుంది. పరిమితులను గౌరవించడం. ఉదాహరణకు, స్నేహితుడు వ్యక్తిగత సమయంలో కావాలంటే ఒత్తిడి చేయకుండా అతని నిర్ణయాన్ని గౌరవించడం. ఉదాహరణకు, కార్యాలయంలో ఇతరులు వ్యక్తిగత విషయాలను అడగకుండా అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం. ఇతరుల భావాలను గౌరవిస్తే సంబంధం మరింత బలపడుతుంది. సరైన సమయంలో సరైన మాట చెప్పడం. ఉదాహరణ, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడకుండా సరైన సమయం చూసి ప్రోత్సాహకరంగా మాట్లాడడం.
ఉదాహరణకు కుటుంబంలో గొడవ వచ్చినప్పుడు శాంతంగా మాట్లాడడం, సరైన మాటలు విశ్వాసాన్ని పెంచడంలో కీలకంగా ఉంటాయి. ఇతరులకు ప్రేరణగా ఉండడం. ఉదాహరణకు మీరు శ్రమించి విజయాన్ని సాధించినప్పుడు ఇతరులకు కూడా శ్రమించమని ప్రోత్సహించడం. ఉదాహరణకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలవడం. ప్రేరణ ఇచ్చే వ్యక్తిని అందరూ గౌరవిస్తారు, నమ్ముతారు. విశ్వాసాన్ని పెంచేందుకు పెద్ద పెద్ద పనులు అవసరం లేదు. రోజువారీ చిన్న చిన్న చర్యలు, నిజాయితీ, ఓర్పు, గౌరవం, సానుభూతి వంటి మంచి అలవాట్లను జీవితం అంతటా ఆచరించడం వల్ల ఇతరుల నమ్మకాన్ని సంపాదించగలం. ఇది చాలా అద్భుతమైన విషయం. చాలామంది పెద్దవాళ్ళైనా చాలామందికి ఇది తెలియకపోవచ్చు. అలాగే ఇప్పుడు అప్కమింగ్ ఉద్యోగస్తులకు కానీ లేదా విద్యార్థులకు కానీ ఇటువంటి విషయాలు చాలా కీలకము. వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్ణయించడంలో, వాళ్ళ యొక్క పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలని మొదటి నుండి చివరి వరకు ఓపికగా వింటూ దీంట్లో అసలైన విషయాలను మనం పాటిస్తూ వేరే వాళ్ళని పాటింపచేస్తూ, అలాగే తెలియని వ్యక్తులకి ఇవి ఒక్కొక్కసారి మనం డైరెక్ట్గా చెప్తే నచ్చకపోవచ్చు. ఈ వీడియోని షేర్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు చూస్తారు, వింటారు. సో ఆ తర్వాత మీరు చేసిన సహాయానికి వాళ్ళ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంత అద్భుతమైన విషయాన్ని అందరికీ షేర్ చేయండి. చాలా ప్రయోజనకరమైన విషయం. మళ్ళీ మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.